లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన జువారీ ఫార్మ్ హబ్ జై కిసాన్ జంక్షన్ కంపెనీ. లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు జువారీ ఫార్మ్ హబ్ జై కిసాన్ జంక్షన్ కంపెనీ ప్రతినిధులు శనివారం బహుమతులను ప్రదానం చేశారు. కలికిరి మండలం కలికిరి పట్టణం జేఎన్టీయూ కళాశాల సమీపంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్లో కలికిరి జై కిసాన్ జంక్షన్ మేనేజర్ తరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్లో జువారీ కంపెనీ జై కిసాన్ జంక్షన్ వారు దసరా దీపావళి సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో జువారీ కస్టమర్లకు లక్కీ డిప్ స్కీమ్ కూపన్లు అందజేసి బహుమతులను ప్రకటించారు. ఈ లక్కీ డిప్లో జై కిసాన్ పరిధిలోని 15 మంది రైతులకు ప్రైజులు దక్కాయి. వీరికి ముఖ్య అతిథిగా హాజరైన జోనల్ హెడ్ అనిల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ విజేతల్లో గుట్టపాలెం పంచాయతీ సీబర్నేపల్లి రైతు కలికిరి ప్రజాశక్తి విలేకరి డేవిడ్ కుమార్ లక్ష విలువ గల హోండా యాక్టివా స్కూటీ బహుమతిని గెలుపొందడం గమనార్హం. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు వారు చేసే వ్యవసాయంలో ఎల్లప్పుడూ తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, జువారీ కంపెనీ ఎల్లప్పుడూ నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు తయారు చేసి సరళమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచి రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. బొప్పాయి, టమోటా పంటలో రైతులు నూతన జై కిసాన్ జంక్షన్ కంపెనీ వారి జీవన సేంద్రియ ఎరువు శక్తిమాన్ ఎకరానికి 200 కేజీలు ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని మరియు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ అశోక్ కుమార్కు 32 ఇంచీల స్మార్ట్ టీవీ, కాటా సుబ్బారెడ్డికి మొబైల్ ఫోన్, ఇనాయతుల్లాకు మిక్సీని అందజేశారు. మిగిలిన 11 మంది రైతులకు వాల్ క్లాక్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ శివప్రసాద్, కోఆర్డినేటర్ లోకేష్, జై కిసాన్ సిబ్బంది రామనారాయణ, గౌరీ రైతులు పాల్గొన్నారు.